బిల్డింగ్ సెంటర్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా మీ అందరికీ 30 జూన్ 2020 సంవత్సరం నాడు తమ పూర్తి పదవీ కాలాన్ని షిప్ బిల్డింగ్ సెంటర్లో గడిపి పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు పదవీ విరమణ పొందబోతున్న వారిని మన సహోద్యోగులు పరిచయం చేస్తారు. అంతకన్నా ముందు ఒక సంగీత కార్యక్రమంతో మీ అందరికీ ఆనందాన్ని పంచడానికి మన మధ్య ఉన్నారు శ్రీ బిను. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, చూశారు కదా, నిరుపమానమైన కీబోర్డ్ ప్రావీణ్యంతో బిను గారు చక్కగా వందే మాతర గీతాన్ని మన కోసం వినిపించారు. ఇప్పుడు శ్రీ బసంతరామ్ గారి జీవిత విశేషాలను తెలియజేయవలసిందిగా ఆర్వి లక్ష్మి గారిని కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. టుడే శ్రీ బసంతరామ్ సిఎస్సి వెల్డర్ హల్ అవుట్ఫుట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. అందుకు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ఈయన బీహార్ రాష్ట్రంలోని కారండి గ్రామంలో శివరాం యశోదాదేవి దంపతులకు 17వ తేదీ జూన్ 1960 నాడు బసంతరామ్ జన్మించారు. 1978లో ఈయన మెట్రికులేషన్ చదువు పూర్తి చేసి 1980-81 విద్యా సంవత్సరంలో ఐటీఐ వెల్డర్ సాంకేతిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత కొంతకాలం సొంత రాష్ట్రంలో ఈతి బాధలు పడి 1984-85 బ్యాచ్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్లో నేషనల్ అప్రెంటిస్షిప్ ఉత్తీర్ణత సాధించారు. ఈయన వివిధ ప్రైవేట్ సంస్థల్లో వెల్డర్గా విశేష అనుభవం గడించి 23-3-1992 నాడు నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం జీఈడిఎం డిపార్ట్మెంట్లో ఎస్కేగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారు. 1 నవంబర్ 2003న ఏటీవీపీ టెక్నికల్ క్యాడర్కు బదిలీ అయి హల్ అవుట్ఫిట్ డిపార్ట్మెంట్లో సిఏ బిగాను సిఏ సిగాను నిధులు నిర్వహిస్తున్నారు. 28 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ సేవల నుంచి జూన్ 30వ తేదీన ఈయనకు విశ్రాంతి లభించింది. బసంతరామ్ 7 అడుగుల బంధం లలితీదేవితో ముడిపడింది. ఈ దంపతులు 3 మగ సంతానానికి జన్మనిచ్చారు. వీరి తెలుగు కుమారుడు అరవింద్ కుమార్ ఇండియన్ నేవీలో ఉద్యోగ విరమణ కూడా చేశారు. అలాగే వీరి 2వ కుమారుడు ప్రమోద్ కుమార్ కూడా ఇండియన్ నేవీలో సెయిలర్గా ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకి అది ఎంతో గర్వకారణం. వీరి 3వ కుమారుడు ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. ఈయన పదవీ విరమణ అనంతరం సంపూర్ణ ఆయురారోగ్యాలతో భార్య పిల్లలతో కొడుకులు కోడళ్లతో మనుమలు మనుమరాళ్లతో సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు బసంతరామ్ గారి పరిచయం చేసిన ఆర్వి గారికి ధన్యవాదాలు. బసంతరామ్ గారి సన్మాన
దృశ్యాలను మనం ఇప్పుడు ఒక్కసారి తిలకిద్దాం రండి. సరే, ఇప్పుడు మన మధ్య ఝాన్సీ గారు ఉన్నారు. ఝాన్సీ గారిని వచ్చి బంగారాజు గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కర్రి బంగారాజు గారు, ఫైర్ ఇంజన్ డ్రైవర్, శాప్ నంబర్ 1283, ఫైర్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, విశాఖపట్నం ములగాడికి చెందిన కర్రి సన్యాస్ రెడ్డి, శ్రీమతి అప్పల్ నరసమ్మ దంపతులకు తొలి సంతానంగా బంగారాజు గారు 1960 జూన్ 3న జన్మించారు. ఈయన ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం స్థానిక గాజువాక జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత 26 ఏప్రిల్ 1978లో ఇండియన్ ఆర్మీ సైన్యంలో చేరి ఐఎంఈ, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా సుమారు 2 దశాబ్దాల పాటు రక్షణ రంగంలో సేవలందించారు. 30 సెప్టెంబర్ 1997 నుండి ఎక్స్ సర్వీస్ మెన్గా మారిన బంగారాజు గారు 2000-2004 మధ్య నెలలో నేవల్ మ్యారిటైమ్ అకాడమీలో డ్రైవర్గా పనిచేశారు. 3 మార్చ్ 2004 నుండి ఫైర్ ఇంజన్ డ్రైవర్గా ఫైర్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో 30 జూన్ 2020 వరకు విధులు నిర్వహించారు. మొత్తం మీద తన 60 ఏళ్ల జీవితంలో ఆర్మీ, సివిల్ ఉద్యోగ సేవలతో కలిపి 42 సంవత్సరములు కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగాల్లో విధులు నిర్వహించడం విశేషం. 1983 మార్చి 30న విశాఖపట్నం రాజభవానిపాలెంకు చెందిన జీవి శైలజ్తో బంగారాజు గారి వివాహం జరిగింది. ఈ దంపతులు పురుషోత్తమ దయాసాగర్, సంతోష్ కుమార్ రెడ్డి అనే 2 కుమారులకు జన్మనిచ్చారు. 6 సెప్టెంబర్ 2005 నాడు ఈయన జీవిత భాగస్వామి శైలజ గుండెపోటుతో ఐఎన్హెచ్ఎస్ కళ్యాణి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆ తరువాత 10 జూన్ 2006న సుధారాణి గారితో ఈయన ద్వితీయ వివాహం జరిగింది. బంగారాజు గారి విశ్రాంతి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో సుఖంగా సాగాలని కోరుకుందాం. నమస్కారాలతో. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ఇప్పుడు బంగారాజు గారి పదవీ విరమణ సందర్భంగా కొన్ని దృశ్యాలను మనం తిలకిద్దాం. సరే, ఇప్పుడు మనం జ్యోతి లక్ష్మి గారి ద్వారా శ్రీ కృష్ణమూర్తి గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ కంబాల కృష్ణమూర్తి గారి పదవీ విరమణ సందర్భంగా ఆయన కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. శ్రీ కంబాల కృష్ణమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జగన్నాథపురం పరదేశమ్మపేటలో శ్రీ కంబాల సోమరాజు, శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు 4వ సంతానంగా 1 జూలై 1960 నాడు జన్మించారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు జగన్నాథపురం ముద్దబంతి అప్పర్ ప్రైమరీ స్కూల్లో 8, 9, 10 తరగతులు, జగన్నాథపురం మున్సిపల్ హై స్కూల్లో వీరి విద్యాభ్యాసం సాగింది. కాకినాడలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం నుంచి 1978లో వెల్డర్గా సాంకేతిక విద్యను అభ్యసించారు. ఆ తరువాత శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ నుండి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ సాధించారు. 2 ఏప్రిల్ 1990 నాడు ఎస్కేగా నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నంలోని ఫ్యాబ్రికేషన్ డిపార్ట్మెంట్ సెంటర్ నెంబర్ 13లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ విధుల్లో చేరారు. అక్కడ దశాబ్ద కాలం పాటు సేవలను అందించిన తరువాత 1 ఏప్రిల్ 2000 నుండి షిప్ బిల్డింగ్ సెంటర్ హల్ డిపార్ట్మెంట్లో CACగా బాధ్యతలు నిర్వర్తించి ఏటీవీపీ టెక్నికల్ క్యాడర్ విధులకు ఆయన వన్నె తెచ్చారు. 16 మార్చి 2013 నుండి కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పదోన్నతి పొంది 4 సెప్టెంబర్ 2013 నుండి ప్లానింగ్ డివిజన్లో PPS డిపార్ట్మెంట్కు బదిలీ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ COS
అరిహంత్ ఆర్ఏఎస్ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. 2010, 2012, 2015, 2019 సంవత్సరాల్లో శ్రీ కృష్ణమూర్తి గారికి పీడీఎస్బీసీ క్యాష్ అవార్డ్స్, కమెండేషన్స్ వచ్చాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవిత విశేషాల్లోకి వెళితే 1986 మే 11న పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన సత్యవతి గారితో కృష్ణమూర్తి గారి పరిణయం జరిగింది. ఈ దంపతుల ఏకైక సంతానం డాక్టర్ కంబాల ఆదిత్య గౌతమ్ వర్మ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక ఎంసెట్ 2009లో 261 ర్యాంక్ సాధించి ఔరా అనిపించుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుండి 2015లో ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసి 2017, 2020 విద్యా సంవత్సరాల్లో మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లో గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ నుండి ఎంఎస్ జనరల్ సర్జన్ స్నాతకోత్తర విద్యాభ్యాసం పూర్తి చేసిన కొడుకు ఔన్నత్యాన్ని చూసి మురిసిపోవడం మన కృష్ణమూర్తి గారి వంతు. ఈయన విశ్రాంతి జీవితం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు హాయిగా సాగాలని ఎస్బీసీ సివిలియన్ ఉద్యోగ అందరి తరపున కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఓకే, కృష్ణమూర్తి గారి పరిచయం విన్నారు కదా. ఇప్పుడు కృష్ణమూర్తి గారి పదవీ విరమణ సందర్భంగా డిపార్ట్మెంట్ మిత్రులు అశోక పార్క్లో చేసిన సందడి చూద్దాం ఒకసారి రండి. సన్మాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు సభా కార్యక్రమంలోకి వెళదాం. ఈనాటి అతిథి వరేణ్యులు వారు తమ సందేశాలను వినిపిస్తారు. ముందుగా మన మధ్య హల్ అవుట్ఫిట్ డిపార్ట్మెంట్ నుంచి రామ్మూర్తి గారు ఉన్నారు. వారి తన సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. बसंत राम जी हमारे डिपार्टमेंट के जो आज 30 जून को रिटायर हो रहे हैं वो बहुत बड़े एसेट थे. टिग वेल्डर के स्पेशलिस्ट थे, क्वालिफाइड वेल्डर थे, टिग स्पेशलिस्ट. और S2 में जितने ट्रंकिंग स्पूल्स हुए उसमें जो मेजर रोल जो कुछ लोग किए थे उसमें से इनका भी हाथ है. और वो ट्रंकिंग स्पूल्स जो फर्स्ट ब्लॉक में किया था उसमें उसके चलते उनको पीडी से 5 अवार्ड और 2 CNC से पीडी के कमेंडेशन और 5 जो है उनको कैश अवार्ड मिले थे. और जो एकदम सराहनीय मीन्स एकदम दिस आउटस्टैंडिंग जॉब्स फॉर हिज आउटस्टैंडिंग जॉब्स. एंड बसंत राम जी आज 28 इयर्स 3 मंथ्स सर्विस करने के बाद रिटायर हो रहे हैं. इतना दिन वो हमारे इस HO परिवार में थे और HO परिवार से आज निकलकर वो अपने खुद के परिवार में जा रहे हैं. और मैं चाहता हूँ कि वो अपने फैमिली के साथ ज़्यादा दिन बिठाएं और लंबी उम्र जिए. और दूसरी बात यह है कि डॉकयार्ड में उन्होंने 10 साल निकाले और वेरियस रिफिट शिप्स और ऑपरेशनल शिप्स को में काम किया था. उसके बाद उन्होंने SBC में 10 साल के बाद SBC में आ गए 2003 में. तब से लेके आज तक वो SBC में एक वन ऑफ द बेस्ट वेल्डर्स में माने जाते हैं HO डिपार्टमेंट के. और उन्होंने इतना मेहनत और इतना आउटस्टैंडिंग परफॉर्मेंस दिखाया है. कभी भी कोई भी जॉब दे दो उन्हें वो मना नहीं करते थे. ही वॉज ऑलवेज रेडी फॉर टू डू. भले उसका काम हो या ना हो, पहले वो ट्राई करते थे, फिर बाद में अगर नहीं होता है बोलते सर नहीं हो सकता ये, तो इस तरह से वो रिफ्यूज़ करते. बट डायरेक्ट रिफ्यूज़ल कभी नहीं किया. और इतना उम्र में इतना हम्बल पर्सन, बात करने के टाइम में भी बहुत हम्बल थे, रेस्पेक्टफुल थे एकदम. इस उम्र में भी अगर कोई बंदा अपने से जूनियर बंदे के साथ इस तरह से बात करने का ये रख सकता है तो ही इज़ वेरी हाईली अप्रिशिएबल मैन एज ए
एन इंडिविजुअल, वेरी ह्यूमन इन नेचर। तो उनको हमारे एचएफ डिपार्टमेंट पूरा स्टाफ की तरफ से, डिपार्टमेंट की तरफ से उन्हें शुभ रिटायरमेंट के इस अवसर पर उन्हें शुभकामनाएं देते हुए आगे का जीवन खुशहाल, सुखमय, आरोग्यमय, एकदम संतुष्ट जीवन, लंबी उम्र के साथ जिए, ये कहते हुए, और कभी भी कुछ भी हेल्प चाहिए तो एसबीसी के दरवाज़ा, एचएफ खास तौर से एचएफ डिपार्टमेंट का दरवाज़ा कभी भी खटखटा सकते हैं। इसके लिए हम सदा उनके लिए हेल्पफुल रहेंगे और वी विल ऑलवेज रेडी टू extend any help if required. Thank you very much. Thank you. బంగారాజు గారి గురించి తన మనసులోని మాట పంచుకోవడానికి చిన్నబాబు గారు ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ నుంచి మన మధ్య ఉన్నారు. వారిని మాట్లాడేస్తుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయులు శ్రీ కారి బంగారాజు గారు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ గ్రేడ్ 1 రిటైర్మెంట్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ వివేక్ గుప్తా గారు, లెఫ్టినెంట్ కమాండెంట్ ఆర్మ్స్ ఫైర్ ఆఫీసర్ ఎస్బీసీ వారికి, అలాగే మా యొక్క ఆల్ ఎఫ్యూడి స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, అలాగే మా యూనియన్ ఎగ్జిక్యూటివ్ డ్రైవర్స్ వారికి, అలాగే ఏరియా స్టాఫ్ వారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇంత గ్రాండ్గా చక్కగా జరగడానికి మేనేజ్మెంట్ వారు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఎమర్జెన్సీ టైంలోని ఈ యొక్క కరోనా టైంలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల అసలు సూపర్ అనౌన్సెస్ ఎక్కడ కూడా లేవు. కానీ మా యందు దయదలిచి, మా యందు అభిమానం ఉంచి మా యొక్క ఫైర్ ఆఫీసర్ గారు, చీఫ్ సెక్యూరిటీ గారు, అది జిఎం టెక్ వారు, పీడీ వారు, మరి ఈ యొక్క సూపర్ అనౌన్స్, ఈ యొక్క పదవి విరామణ సన్మానం జరగడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి బంగారాజు గారి గురించి చెప్పాలంటే అవి చిన్న మాటలు కావు. ఎందుకంటే ఆయన మరి మాతో పనిచేసిన 16 సంవత్సరాలు కూడా ఆయన వ్యక్తిగా పెద్దవాళ్ళైన ఆయన మనసులో మాత్రం చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మేము రిటైర్మెంట్ ద్వారా ఆయన్ని ఇంటికి పంపించడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా, మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రిటైర్మెంట్ సమయం ప్రతి ఒక్కరికి వస్తారు. అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బాధతోనే వెళ్తారు. కానీ మా యొక్క ఆయన యొక్క స్మృతుల్ని, ఆయన మాతో పాటు కలిసి చేసిన ఆ యొక్క మంచి రోజులు మేము ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాము. మరి ఆయన ఆ యొక్క డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్లో ఆయన జాయిన్ అయ్యి, మేమందరం కూడా 2004లో జాయిన్ అయ్యాం. మరి జాయిన్ అయిన నుంచి కూడా ఆయన మా అందరికీ కూడా ఒక పెద్దగా ఉంటూ, వయసు రీత్యా పెద్దగా ఉంది, అనుభవంగా కూడా పెద్దగా ఉండి, మా యొక్క ఏవైనా సమస్యలు వచ్చినా, డిపార్ట్మెంట్ సమస్యలు ఏదైనా వచ్చినా, మరి మా యొక్క డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీసర్స్తో మాట్లాడడానికి కానీ, ఎడ్యుకేటివ్ చేయడానికి కానీ ఆయన ఎంతో సహాయంగా మాకు ఉండేవారు. ప్రతి విషయం కూడా సున్నితంగా, సామరస్యంగా మా యొక్క సమస్యల మేనేజ్మెంట్ చెప్తూ అవన్నీ పరిష్కరించుకుంటూ మా యొక్క ఆయన మార్గంలో మమ్మల్ని అందరూ కూడా ఆయన చక్కగా మమ్మల్ని నడిపించారు. నిజంగా అలాంటి ఎల్డర్స్ మాకు ఉండడం మాకు చాలా గొప్ప విషయం, చాలా గర్వకారణం. ఎందుకంటే మరి బంగారాజు గారి విషయంగా వస్తే, మరి ఆయన చిన్నప్పుడే ఆయన ఆర్మీలో జాయిన్ అయ్యారు. మరి దగ్గర 24 సంవత్సరాల దేశానికి సేవ చేశారు. మరి మధ్యలో నమ్మకంలో కూడా జాబ్ చేసి 2004లో మరి ఎస్బీసీలో జాయిన్ అయ్యి 2004 నుంచి స్టిల్ 2020 వరకు కూడా ఆయన మాతో పాటు సర్వీస్ చేశారు. మరి దేశానికి దగ్గర 42 సంవత్సరాలు దేశానికి సేవ చేయడం అనేది అది మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఒక సోల్జర్గా ఏ విధంగా ఆయన దేశానికి సేవ చేశాడు, అలాగే ఎస్బీసీ డిపార్ట్మెంట్లో కూడా, ఒక ఎస్బీసీలో ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చాలా ఆగే కదం, ఒక అడుగు ముందు వేసి ఏ వర్క్లో కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ప్రతి విషయంలో కూడా ఆయన డెడికేషన్తో వర్క్ చేశారు. అలాగే మమ్మల్ని కూడా ఆ యొక్క వేలో నడిపించారు బంగారాజు గారు. నిజంగా అలాంటి బంగారాజు గారు మాకు ఉండడం మాకు ఎంతో చాలా ఆనందం. ఎందుకంటే ఆయన వేసిన మార్గంలో మేము అందరం నడుస్తున్నాం. ఎందుకంటే మేము సివిలియన్ ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత 2004లో
మేము జాయిన్ అయ్యాం. 2006లో సునామీ వచ్చింది, 2014లో హుదూద్ వచ్చింది, 2020లో ఈ యొక్క కరోనా, ఈ యొక్క లాక్డౌన్ టైంలో కూడా మేము ఎస్బీసీకి మా యొక్క వంతు సేవ మేము చేయగలిగే ఇటువంటి మంచి అవకాశం కూడా మాకు వచ్చింది. బంగారాజు గారు, మీకు ప్రత్యేకంగా కూడా మా అందరి తరపున కూడా మీకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు రిటైర్ అవుతున్నారని మీరు బాధపడదు సార్. మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. మీరైతే ఏ అయితే మార్గంలో మీరు మాకు ఒక మార్గం చూపించారు, ఆ మార్గంలో మేము అందరూ నడవడానికి, మేము ఏదైతే యూనిట్ మేము ఆ యొక్క ఫుడ్ తింటున్నామో దానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉండేటట్టు, భారతీయ జెండా కింద మేము అందరం కూడా పనిచేసేటట్టు మాకు అటువంటి ఇన్స్పిరేషన్ మీరు ఇచ్చారు సార్. దానికి మేము ఎల్లప్పుడూ కూడా మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఇలాంటిది ఎందుకంటే మేము ఇలాంటి సేవ చేయడానికి మాకు ఇలాంటి అవకాశం మాకు వచ్చింది. కాబట్టి మీతో పనిచేయడం వల్ల మాకు ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చింది సార్. కాబట్టి మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోము. మా హృదయంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని పెట్టుకొని ఉంటాము. కాబట్టి సార్, మీరు రిటైర్ అయిన తర్వాత మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, అలాగే మంచి ఆయుష్ను దేవుడిని మీకు ఇవ్వాలని, మీ భార్య పిల్లలతో కుటుంబంతో ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ యొక్క శుభాకాంక్షలు నా తరపునే కాదు, మా యొక్క ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్, మా యొక్క డిపార్ట్మెంట్ తరపున, మా యొక్క ఫైర్ ఇంజిన్ డ్రైవర్స్ తరపున, అలాగే ఎస్బీసీ సివిలియన్ ఎంప్లాయీస్ తరపున, అందరి తరపున కూడా మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మీరు 42 సంవత్సరాలు దేశానికి సేవ చేశారు. దానికి మేము ఏమీ ఇవ్వలేము కానీ సార్, మిమ్మల్ని హానర్గా మేము సెల్యూట్ చేసి మీ యొక్క హానర్కి మేము ఎల్లప్పుడూ కూడా మేము విధేయులుగా ఉంటాం సార్. జై హింద్. హల్ అవుట్ఫిట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ పి జగన్నాథరావు గారు మన మధ్య ఉన్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పదవి విరమణ చేయించినటువంటి శ్రీ బసంతరాం, శ్రీ కృష్ణమూర్తి గారు మరియు బంగారాజు గారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఆనవాయితీగా మనం ఇలాగా పదవి విరమణ చేయించిన వాళ్ళందరికీ ఘనంగా మనం సాగనంపడం ఇంతవరకు అలవాటు. కానీ అనుకోని విపత్కర పరిస్థితుల్లో కరోనా కారణంగా ఇలా సాదాసీదాగా చేయాల్సి వస్తుంది. జీవితంలో అతి ముఖ్యమైన ఈ రోజుని ఇంత సాదాగా జరగడం వాళ్ళకి బాధాకరమైన, కానీ పరిస్థితుల్ని మనం అధిగమించలేని పరిస్థితి ప్రస్తుతం వస్తుంది. ముఖ్యంగా బసంతరాము మాతో సుదీర్ఘకాలంగా మా డిపార్ట్మెంట్లో ఉన్నాడు, అలాగే మా బ్యాచ్మేట్ కూడా. అయితే బసంతరాం గురించి ఒక మాటలో చెప్పాలంటే, ముందుగా ఆయన 12 సంవత్సరాలు నేవల్ డాక్యార్డ్లో జీడిఎం డిపార్ట్మెంట్లో వెల్డింగ్తో సంబంధం లేని వర్క్లో అతను ఉన్నాడు, అక్కడ పనిచేశాడు. ఇతను ట్రేడ్ వెల్డింగ్ అయినా వెల్డింగ్కి సంబంధం లేని వర్క్లో అక్కడ చేస్తూ 2003లో నవంబర్లో అందరితో పాటుగా అతను కూడా ఎస్బీసీకి రావడం, ఎస్బీసీలో హెచ్ఓఎఫ్ డిపార్ట్మెంట్లో ఒక వెల్డర్గా ఆయన్ని అలకట్ చేశారు. అయితే అప్పటిదాకా వెల్డింగ్లో అతను టచ్ లేకపోయినా ఎస్బీసీకి వచ్చిన తర్వాత మాకన్నా ముందు 2 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సీనియర్స్తో కానీ, అయితే అప్పుడే వచ్చిన మాతో కానీ ఏమీ వెనకబడకుండా వితిన్ షార్ట్ పీరియడ్లో, వితిన్ 5-6 మంత్స్లోనే అతను కూడా అల్యూమినియం ఎస్ఎస్ కేటగిరీలో ఎక్స్రే వెల్డర్గా తయారయ్యి అందరికీ సవాల్గా నేను కూడా మంచి వెల్డర్ని అని నిరూపించుకొని ఎన్నో రివార్డులు అతను కూడా పొందడం జరిగింది. ఈ విధంగా అతను మనం చాలా అభినందించాలి. వయసుతో సంబంధం లేకుండా చక్కగా యాక్టివ్గా అన్ని పనులు అతను చేసుకుంటూ వెళ్ళేవాడు. ఇక వ్యక్తిగా అతను చూసుకుంటే ఈయన బీహార్ నుంచి వచ్చాడు. 3 పిల్లలు, అందులో 2 పిల్లల్ని నేవీలో జాయిన్ చేశాడు. ఒక అబ్బాయి ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు. 3వ కుర్రాడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు అప్పుడు ప్రజెంట్. ఇక ఇంతే కాకుండా తన పిల్లల్ని చదివించడమే కాకుండా బీహార్లో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య గారి కుటుంబంలోని వాళ్ళ అన్నయ్య గారి పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఆయన ఇతోధికంగా అవసరానికి సంబంధించి ఎప్పుడు పడితే అప్పుడు ఆర్థికంగా కానీ మరి ఇతర విధంగా కానీ సహాయం చేస్తూ ఎన్నోసార్లు ఇతను అండగా నిలబడ్డాడు. ఈ విషయం నాకు ప్రత్యక్షంగా కూడా నేను చాలాసార్లు చూశాను. చాలాసార్లు లోన్లు పెట్టడం కానీ ఇది పెట్టడం చూసినప్పుడు ఆయన స్వయంగా ఇతను ఒక్కడే బాగుపడడం కాదు, నాతో పాటు మా అన్నయ్య పాత రోజుల్లో ఎవరైతే కుటుంబంలో ఒక వ్యక్తి బాగుపడితే ఎలా ఉంటుందో ఇతను అలాగే కుటుంబంలో అందరినీ కూడా ఆయన చాలా చక్కగా చూసుకుంటూ వచ్చాడు.
అక్కడ వాళ్ళ ఫాదర్ని కూడా ఈయనతో పాటే తీసుకొచ్చి ఇక్కడే చాలా రోజులు ఉంచుకొని తర్వాత లాస్ట్ డేస్లో అతను కావాలంటే అతను ఊరు పంపించి మళ్ళీ అక్కడ అతనికి ఆనందంగా అతనికి ఉండేలా చూసే ప్రయత్నాలు చేశాడు. కాబట్టి వసంతరాం వ్యక్తిగా మానవతావాది. ఇక్కడ మనకు కూడా దేనికైనా ప్రతిదాని విషయంలోనే ముందుండి నిలబడేవాడు. ఏదైనా అడిగితే ఇమీడియట్గా అతను స్పందించేవాడు. కాబట్టి భగవంతుడు ఆయనకి పదవి విరమణ తర్వాత కూడా ఆయురారోగ్యాలు కల్పించి మంచి సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి నా శుభాకాంక్షలు, ఆయనతో పాటు మిగతా కృష్ణమూర్తి గారికి, బంగారు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి యూనియన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు జగన్నాథరావు గారు. తదుపరి ఎస్బీసీ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఐఎన్సిఈ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఈసరి శ్రీనివాసరావు గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ జూన్ నెల ఎస్బీసీలో ప్రధానంగా ఏటీవీపీ క్యాడర్కి సంబంధించిన 3 మిత్రులు రిటైర్ అవుతున్నారు. వారికి ముందుగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కృష్ణమూర్తి గారు మాతో పాటు 1990లో ఉద్యోగంలో చేరారు. 30 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఆయన రిటైర్ కాబోతున్నాడు. కృష్ణమూర్తి గారి గురించి చెప్పాలంటే 1990లో ఉద్యోగంలో జాయిన్ అయిన 2000 ఎస్బీసీకి వచ్చినంత వరకు పెద్ద పరిచయం లేదు. ఎస్బీసీకి వచ్చిన తర్వాత మంచి బాండింగ్ అది ఏర్పడింది. చాలా మంచి, చాలా కామ్ గోయింగ్, సహనశీలి, ఎవరితో పెద్దగా అంటే స్నేహశీలి కూడా, ఎవరితో పెద్దగా టషల్స్ అవి పెట్టుకునేటటువంటి మనస్తత్వం కలవారు కాదు. ఆయన జీవితంలో వాళ్ళ అబ్బాయి మెడిసిన్ చదివించారు. బహుశా పీజీ కూడా అయిపోయినట్టు ఉంది. అంటే ఒక విధంగా కుటుంబాన్ని చాలా చక్కగా అభివృద్ధి వైపు తీసుకొచ్చారు. పిల్లల్ని బాగా చదివించారు. ఇప్పుడు రిటైర్ అవుతున్న సందర్భంలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఇంకా బాధ్యతలు ఉన్నాయని నేనైతే అనుకోవటం లేదు. చాలా ఫ్రీ బర్డ్. ఈ పదవి విరమణ తర్వాత ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కృష్ణమూర్తి గారు వాట్సాప్ మెసేజ్ల్లో చాలా మంచి మంచి విషయాలు తీసుకొస్తుండేవారు. ఆయన జీవితం ఎలా ముందుకెళ్ళాలి, మన జీవితంలో వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి, ప్రతి అంశాన్ని ఎంత సుఖంగా మార్చుకోవాలి, లాంటి అనేకమైనటువంటి సూక్తులతో కూడిన మెసేజ్లు నాకు కృష్ణమూర్తి గారు పంపించేవారు. అటువంటి ఆయనకి రెండో జీవితం ఎంత చక్కగా గడపచ్చు అనేది మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కృష్ణమూర్తి గారు మిగతా రెండో జీవితం కూడా చక్కగా హాయిగా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. రెండో ఆయన బసంతరామ్ గారు 1992లో జాయిన్ అయ్యారు. 2003 వరకు ఆయనతో పెద్ద పరిచయం లేదు. 2003 తర్వాత ఎస్బీసీకి వచ్చిన తర్వాత పరిచయం ఏర్పడింది. ఆయన కూడా మంచి హృదయం కలిగినటువంటి మనిషి, అందరితో హాయిగా కలిసిమెలిసి ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఆయన గురించి చాలా కామ్ గోయింగ్ అనే నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా ఎక్కువ పరిచయం లేకపోయినా ఆయా డిపార్ట్మెంట్స్కి వచ్చినప్పుడు వారితో ఏర్పడినటువంటి పరిచయం ద్వారానే ఆయనతోటి ఉన్నటువంటి ఆ రిలేషను, బసంతరామ్ గారికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా మిగిలిన ఉంటే వాటిని కూడా
పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగనే ఈ రెండో జీవితాన్ని కూడా చక్కగా హాయిగా గడపాలని కూడా కోరుతాను. ఇక మూడో వ్యక్తి ఫైర్ ఇంజిన్ డ్రైవరు బంగారరాజు గారు. బంగారరాజు గారు ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఆనందంగా అందరినీ నవ్విస్తుంటూ, ఎవరు వచ్చినా చాలా హుషారుగా వాళ్ళ డిపార్ట్మెంట్కి వస్తే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి చాలా మర్యాదలు చేసేటటువంటి వ్యక్తి ఆయన. అటువంటి బంగారాజు గారు కూడా ఈ నెల పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన కూడా బహుశా అన్ని కుటుంబ బాధ్యతలు కూడా కంప్లీట్ చేశారని నాకున్నటువంటి సమాచారం ఉంది. ఏదేమైనా మనం పుట్టాము, పెరిగాము, అనేక కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, ఉద్యోగం వచ్చింది, కష్టాలు కొనసాగాయి, పిల్లలు పుట్టారు, వాళ్ళ బాగోగుల కోసం కష్టాలు పడ్డాం, వాళ్ళని ప్రయోజకులను చేసాం, వాళ్ళ జీవితంలో స్థిరపడేదానికి ప్రయత్నం మన సాయశక్తిలో ప్రయత్నం చేసాం. అంటే ఇప్పటి వరకు ఒక విధంగా చూస్తే మన సుఖాలన్నింటినీ పక్కన పెట్టి కుటుంబం, పిల్లలు అనేటటువంటి ఒకే ఒక కాన్సెప్ట్తో మనం బతుకుతూ వచ్చాం. కానీ ఈరోజు పదవి విరమణ అయిపోతున్న క్రమంలో కూడా పిల్లలు అనే పాయింట్ని పక్కన పెట్టి మనం ఎన్నాళ్ళు వాళ్ళ కోసం త్యాగం చేసాం, ఇక నుంచి మన కోసం మనం బతకడం అనేది పదవి విరమణ తర్వాత చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు మన అనేకమైన సుఖాలని మనం విడిచిపెట్టుకున్నాం, పిల్లల కోసం త్యాగం చేసాం, తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయాం, అనేక మంచి మంచి ప్రాంతాలు చూడలేకపోయాం. వాటన్నిటిని ఇప్పుడు సఫలీకృతం చేసుకునేదానికి, సాఫల్యం చేసుకునేదానికి ఇది మంచి తరుణం. దీన్ని మీరు అందరూ వినియోగించుకోండి. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినా అవ్వకపోయినా వాళ్ళ మనాలు వాళ్ళు ఉంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. మనం పదవి విరమణ సందర్భంగా మనం ఇంకా హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా మరిన్ని ఇంకొక 30-40 సంవత్సరాలు హాయిగా బతికేదానికి తగ్గట్టు ఉల్లాసంగా జీవితం గడిపేదానికి ప్రయత్నం చేయటం అది మంచిదనేది నా అభిప్రాయం. అలాగనే పదవి విరమణ సందర్భంగా వచ్చే డబ్బుల్ని పిల్లలకి నేను పంచేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉండొద్దు. పిల్లలకు మనం పంచడం మొదలు పెడితే పిల్లలు మన దగ్గర నుంచి ఆశిస్తారు. అలా చేయొద్దు. మీకు రిటైర్మెంట్ డబ్బులు ఏవైతే వచ్చాయో వాటిని మీ పేరున, మీ భార్య పేరున వేయండి. మీరు సుఖంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. అలాగని పిల్లలకి మన తదంతరం ఏదున్నా పిల్లలకే చెందుతుంది కాబట్టి ఆ దిశగా ఒక సానుకూలమైనటువంటి పిల్లలకి బాధ్యత తెలియజేసేటటువంటి పద్ధతుల్లోనే మనం ఈ పదవి విరమణ తర్వాత ఆలోచిస్తే బాగుంటుందనేది ఒక చిన్న సలహా మీకు ఇవ్వదలుచుకున్నాను. ఇకపోతే ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మొత్తం మన మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నీ కుప్పకూలిపోయాయి. ఒకరినొకరు చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. డిపార్ట్మెంట్లో హాయిగా ఒకరినొకరు కలిసి చేతులు కలుపుకొని నవ్వుకుంటూ ఎంతో ఉల్లాసంగా గడిపినటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. ఈ పరిస్థితులు లేని క్రమంలో ఎక్కడైనా కలిస్తే హలో అంటే హలో అనుకునేటటువంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది. తప్పదు. ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి విపత్కరమైన పరిస్థితి మనకి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని ఎదుర్కొని నిలబడడం తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. అందుకే మనందరం ఇప్పటికే ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ని చాలా అద్భుతంగానే ఎదుర్కొన్నామని మనం చెప్పచ్చు. మన ఎస్బీసీకి సంబంధించి ఏ ఒక్కరికి ఎటువంటి ఆ ఛాయ్ లేకపోవడమే మన యొక్క డిసిప్లైన్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని అరికట్టేదానికి వాటన్నిటిని మనం తప్పనిసరిగా ఆచరించాం కాబట్టి ఈరోజు మనం ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇంకొక సంవత్సరం వరకు కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఇది సాచురేటెడ్ పాయింట్ కింద మనం తీసుకొని ఎదుర్కొనేదానికి ప్రయత్నం చేయాలని మన వాళ్ళందరూ ప్రధానమైన 3 సూత్రాలు ఏవైతే ఉన్నా ఆ సూత్రాలను పాటించి దీన్ని ఎదుర్కొనేదానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. చివరిగా మన ముగ్గురు రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి
మన సొసైటీ నుంచి రావాల్సినటువంటి ఏవైతే డ్యూస్ ఉన్నాయో వాటిని ఇప్పటికే వారి వారి అకౌంట్లకి పంపించడం అనేది జరిగింది. వారికి ఒక మెమోంటో అలాగనే మన సొసైటీ నుంచి ఒక బ్యాగు వస్తుంది. వారి సొసైటీకి ఏదో ఒక రోజు వచ్చి సొసైటీ అడ్మిషన్ రిజిస్టర్లో సంతకం పెట్టినట్లయితే వాటిని అందజేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తప్పనిసరిగా సొసైటీకి కూడా మీరు సహకరించాలని కోరుతూ మరొకసారి ఈ రేపు పదవి విరమణ చేయబడుతున్నటువంటి కృష్ణమూర్తి గారికి, బసంతరామ్ గారికి, బంగారు రాజు గారికి ఎస్బీసీ కార్మిక ఉద్యోగులందరి తరపున పదవీ విరమణ శుభాకాంక్షలతో పాటు అలాగనే షష్ఠి పూర్తి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 2 యూనియన్లు 2 అసోసియేషన్ల నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన మధ్య హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ శ్రీ జీవీఎల్ నారాయణ గారు ఉన్నారు. ఈ పదవి విరమణ సందర్భంగా వారిని మాట్లాడాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ జూన్ 30వ తారీఖున మన షిప్ బిల్డింగ్ సెంటర్ నుంచి 3 రిటైర్ కావడం జరిగింది. కృష్ణమూర్తి గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే బసంతరామ్ గారు హెచ్వైఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి, బంగారు రాజు గారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ 3కి నా హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి పెన్షన్స్కి సంబంధించి అయితే స్టాఫ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంది. గత 3 నెలల నుంచి సి సెక్షన్లో అయితే ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒకళ్ళు 2 కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ పెన్షన్ పేపర్స్ని సాధ్యమైనంత ఎర్లీగా సాధ్యమైనంత పర్ఫెక్ట్గా అన్ని పంపించడానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అలాగే చేశాం కూడా. ఒక బంగారాజు గారిది ఆయన రిక్వెస్ట్ మేరకు ఆయన పెన్షన్ పేపర్స్ తయారు చేయలేదు. ఎందుకంటే ఆయన ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. సో ఇంకా మిగతా విషయాలన్నింటిలోనూ కూడా ఈ లీవ్ ఎన్కేష్మెంట్ ఎట్సెట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు రిటైర్మెంట్కి సంబంధించి ఏ బెనిఫిట్స్ అయినా కానీ చాలా ఫాస్ట్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. స్టాఫ్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నా కానీ చేస్తామని చెప్పని నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి హామీ ఇస్తున్నాను. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు మళ్ళీ ఇంకొకసారి తెలియదు. థ్యాంక్ యూ నారాయణ గారు, ధన్యవాదాలు. సన్మాన సభా కార్యక్రమాన్ని దాదాపుగా పూర్తి చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథులు, పదవీ విరమణ పొందుతున్న మిత్రుల హృదయ స్పందనలు విందాం. ముందుగా శ్రీ బసంతరామ్ గారి మాటలు ఒకసారి విందాం. शुरू कर दें. रिस्पेक्टेड मेरे फ्रेंड्स सब HO डिपार्टमेंट एंड SBC, मेरे फ्रेंड्स सब, मैं रिटायरमेंट 28 ईयर सर्विस 3 मंथ मेरा कंप्लीट हुआ, जिसमें मेरा सभी साथी के साथ मिलकर बहुत खुशी से हमारा जो 28 ईयर्स कंप्लीट हुआ. मैं इसके साथ मैं सभी को बहुत बहुत धन्यवाद देता हूँ. और मेरे साथ काम करने के साथ साथ हमारा आप लोग बहुत हेल्प जितना बना उतना किए. इसके साथ मेरा बहुत खुशी है. और आप लोग भी ऐसे भगवान की कृपा से अच्छा से रिटायरमेंट हो जाए और आप लोग हेल्थ अच्छा रहे, खुशीपूर्वक सभी फैमिली बाल बच्चा अच्छा से रहें. यही आप लोग से भगवान से मेरा प्रार्थना है. एक करने के साथ मैं कहना बंद करता हूँ. థ్యాంక్ యూ బసంతరామ్ గారు. ఇప్పుడు ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ బంగారు రాజు గారు తన స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. आप सभी को नमस्कार. CHSO साहब, फायर एफओ साहब, सीनियर्स और प्यारे मेरे दोस्तों, आप सभी को मेरा धन्यवाद. मैं आप लोगों का साथ बीच में से आज रिटायरमेंट हो रहा हूँ. मैं 16 साल 6 महीना में आप लोगों के साथ
ये सर्विस किया था। आज का दिन आप लोग का बीच में से मैं अपना रिटायरमेंट करके घर जा रहा हूँ। ये 16 साल सर्विस का दौरान किसी के साथ कोई बातचीत हो, कोई ऐसा होने पर मेरे को माफ़ करना, क्षमा करना। मैं आप लोगों का दिल में कोई कुछ भी नहीं रखना। मैं आप लोगों का प्यार हमेशा याद रखूँगा और आप लोगों का फ़ोन करते रहूँगा। आप लोग अपना फैमिली, अपना हेल्थ आरोग्य को देख करके अच्छा काम करके अच्छा नाम कमाइए, ESBC को आगे लेकर जाइए। और थैंक यू वेरी मच। मैं समाप्त करता हूँ। धन्यवाद। థ్యాంక్ యూ। ధన్యవాదాలు బంగారాజు గారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తన హృదయ స్పందన తెలియజేస్తుందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కంబాల కృష్ణమూర్తి, కన్స్ట్రక్షన్ సూపర్వైజర్. నా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం మా ఆఫీసర్స్, స్నేహితులు, కోఆపరేటివ్ మెంబర్స్ అందరూ కలిసి SPC నుండి మా ఇంటికి విచ్చేసి నన్ను మా ఫ్యామిలీని పూలదండలతో సత్కరించి మమ్మల్ని ఆనందపరిచినారు. కరోనా భయము ఉన్న అందరూ మా యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ పాల్గొని మమ్మల్ని ఆనందపరిచినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. లేరా ఈ సభా కార్యక్రమంలో తన సందేశాన్ని ఇవ్వటానికి మనకు సహకరించిన మిత్రులు అందరికీ కూడా పేరు వరుసన నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభా కార్యక్రమం ముగింపులోనికి వచ్చింది. వందన సమర్పణ తెలియజేయవలసిందిగా శ్రీ ఎన్ వెంకట్రావు గారు, హాల్ డిపార్ట్మెంట్ సైడ్ B వారిని కోరుతున్నాను. Respected DGM sirs, managers, assistant managers, supervisors, ATP టెక్నికల్ క్యాడర్ సోదరులందరికీ ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నటువంటి శ్రీ కె కృష్ణమూర్తి గారు CS, వసంతరామ్ గారు CSC అండ్ బంగారు రాజు గారు FED, ఈ ముగ్గురు సోదరులకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆఫీసర్స్ అందరికి కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అభినందనలు కూడా తెలియజేసిన అధికారులందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తోటి ఉద్యోగులైనటువంటి ATP టెక్నికల్ క్యాడర్ వర్కర్స్ అలాగే సూపర్వైజర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీరికి రిటైర్మెంట్ ఫేర్వెల్ ఏర్పాటు చేసి నిర్వహించినటువంటి SBCC యూనియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జగన్మోహన్ రావు గారికి, అలాగే జనరల్ సెక్రటరీ రతన్ రాజు గారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.